భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మోడల్ స్కూల్స్ లో 6వ తరగతి ప్రవేశానికి పరీక్ష జరిగిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఈ పరీక్షా ఫలితాలు అనేవి నిన్న విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశానికి ప్రవేశ పరీక్ష రాశారో అటువంటి వారు మీ యొక్క ఫలితాలను ఏపీ మోడల్ స్కూల్స్ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆన్లైన్ లో ఏపీ మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ ఫలితాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 164 ఏపీ ఆదర్శ పాఠశాలలు అనగా మోడల్ స్కూల్స్ లో 6వ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 31,376 మంది విద్యార్థులు హాజరు కాగా వారి మార్కులను వెబ్సైట్ లో ఉంచినట్లు పేర్కొన్నారు. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల మార్కుల లిస్టుతో సంబంధిత మోడల్ స్కూల్లో సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రవేశ పరీక్షా ఫలితాల కోసం https://csc.ap.gov.in లేదా https://apms.apcfss.in/studentlogin.do అనే వెబ్సైట్ లో చూడాలని విజ్ఞప్తి చేశారు. కాబట్టి ఎవరైతే ఏపీ మోడల్ స్కూల్స్ పరీక్ష రాశారో వారు మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు చెక్ చేసుకోవడానికి కావాల్సినటువంటి డైరెక్ట్ లింక్ ను ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని క్లిక్ చేసినా మీకు ఏపీ మోడల్ స్కూల్ ఫలితాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు చూసుకోవచ్చు. మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేసినా లేదా ఏపీ మోడల్ స్కూల్ ఫలితాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసినా అది ఈ విధంగా మీకు ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏపీ మోడల్ స్కూల్ ఫలితాలకు సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ చూస్తూ ఉన్నారు, apms.apcfss.in అని. ఈ వెబ్సైట్ మనం ఓపెన్ చేసిన తర్వాత మొదట్లో ఇంటర్మీడియట్ ఉంటుంది, ఇది కాదు. ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్ 6th క్లాస్ అని ఉంటుంది, ఇది మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో మనం చూస్తూ ఉన్నాం వ్యూ రిజల్ట్స్ ఆర్ హాల్ టికెట్ డౌన్లోడ్ ఆర్ ప్రింట్ ఫామ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానికి ఎదురుగా లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అంటే ఎవరైతే విద్యార్థి మీ యొక్క ఫలితాలను చూసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి వివరాలను ఎంటర్ చేసి మీ యొక్క అకౌంట్ లోకి లాగిన్ కావాలి. అందుకోసం మీరు ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు క్యాండిడేట్ ఐడి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయగానే మీ యొక్క అకౌంట్ లోకి మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు సైడ్ లో రిజల్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. రిజల్ట్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీ యొక్క ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫలితాల్లో అభ్యర్థికి వచ్చినటువంటి మార్కులు చూపిస్తూ ఉంది. ఆ విధంగా మీ యొక్క మార్కులు అనేవి మీరు తెలుసుకోవచ్చు. చాలా మంది విద్యార్థులు వారికి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఐడిని మర్చిపోయి ఉంటారు, లేదా వారు ప్రింట్అవుట్ తీసుకున్న దాంట్లో క్యాండిడేట్ ఐడి అనేది కనిపించడం లేదు. ముఖ్యంగా క్యాండిడేట్ ఐడి అనేది ఏపీఎంఎస్ అనే 4 అక్షరాలతో ప్రారంభమవుతుంది. ఒకవేళ మీకు క్యాండిడేట్ ఐడి అనేది లేకపోతే ఇక్కడ మీరు హోమ్ లోకి వెళ్ళి ఇక్కడ ఫర్గెట్ క్యాండిడేట్ ఐడి అనే ఆప్షన్ ఉంది. ఈ ఫర్గెట్ క్యాండిడేట్ ఐడి అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ ని మీరు ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే మీకు ఎవరైతే విద్యార్థి ఫలితాలు మీరు చూడాలనుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఐడి వస్తుంది. ఆ క్యాండిడేట్ ఐడిని మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మరలా ఇక్కడ లాగిన్ లోకి వెళ్ళి ఇక్కడ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి అప్పుడైనా మీ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏపీ మోడల్ స్కూల్స్ లో 6వ తరగతి ప్రవేశానికి పరీక్ష రాసినటువంటి విద్యార్థులు మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇక యూజీసీ నెట్ తేదీల్లో మార్పు. యూజీసీ నెట్ చాలా వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు అలాగే పిహెచ్డి ప్రవేశానికి చాలా మంది అభ్యర్థులు యూజీసీ నెట్ రాస్తూ ఉంటారు. యూజీసీ నెట్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. యూజీసీ నెట్ కు సంబంధించినటువంటి పరీక్షా తేదీలను మార్చినట్టు ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. జూన్ 18న నిర్వహించనున్నట్లు ప్రకటన. యూజీసీ నెట్ పరీక్షా తేదీ మారింది. ఈ పరీక్షను జూన్ 18న నిర్వహించనున్నట్టు యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ సోమవారం ప్రకటించారు. వాస్తవానికి దాన్ని జూన్ 16న నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అయితే అదే రోజు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష కూడా ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని యూజీసీ నెట్ నిర్వహణ తేదీని మార్చాలని నిర్ణయించినట్లు జగదీష్ కుమార్ తెలిపారు. కాబట్టి యూజీసీ నెట్ జూన్ 18వ తేదీన జరగబోతోంది అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఆర్సెట్ పరీక్షకు సర్వం సిద్ధం. మే 2 నుంచి 5వ తేదీ వరకు పరీక్షలు, 17 పరీక్షా కేంద్రాలు, 10,000 మంది అభ్యర్థులు అంటూ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. సేమ్ మరి పిహెచ్డి ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో పిహెచ్డి ప్రవేశానికి ఈ ఏపీ ఆర్సెట్ అనగా ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలో మంచి ఉత్తీర్ణత లేదా మంచి మార్కులు అనేవి సాధిస్తే మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో మరి పిహెచ్డి చేయడానికి మీకు అవకాశం వస్తుంది. అటువంటి ఏపీ ఆర్సెట్ పరీక్షకు మరి రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలలో పిహెచ్డి కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే ఏపీ ఆర్సెట్ 2023-24 పరీక్షకు సర్వం సిద్ధం చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ బి దేవప్రసాద్ రాజు తెలిపారు. తిరుపతి ఎస్బీయూలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆర్సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల వరకు పరీక్ష 2 సెషన్స్ లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. 10,000 మందికి పైగా హాజరయ్యే పరీక్షకు తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక సెంటర్, ఏపీలో అన్ని ప్రధాన నగరాల్లో 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. మే 20వ తేదీ నాటికి ఫలితాలను విడుదల చేసి జూన్ లో ఇంటర్వ్యూలు చేపడతామని వివరించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కుసుమ హరినాథ్ కూడా పాల్గొన్నారు. కాబట్టి ఏపీ ఆర్సెట్ కు దరఖాస్తు చేసినటువంటి వారు మరి హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మే 2 నుంచి 5వ తేదీ వరకు పరీక్ష అనేది జరగబోతోంది. ఇక ప్రతి సంవత్సరం కూడా పాఠ్య పుస్తకాలలో సవరణలు ఉంటాయి అంటూ కేంద్రం ఎన్సిటిఈకి ఆదేశించడం జరిగింది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్య పుస్తకాల విషయంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సిఈఆర్టీకి కేంద్ర విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఏటా పాఠ్య పుస్తకాలను సమీక్షించి అప్డేట్ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వార్షిక ప్రతిపాదికన పుస్తకాలను అప్డేట్ చేసే పద్ధతి ఏమీ లేదు. అయినప్పటికీ ఎన్సీఈఆర్టీ 2017 నుంచి కంటెంట్ ను అప్పుడప్పుడు సవరించడంతో పాటు తాజాగా పొందుపరుస్తోంది. ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో పాఠ్య పుస్తకాలను క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షించడం ఎంతో ముఖ్యమని భావించిన కేంద్రం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఏటా పుస్తకాలను సమీక్షించి నవీకరించాలని ఎన్సీఆర్టీని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. న్యూ కరికులం ఫ్రేమ్వర్క్ ను అనుసరించి పాఠ్య పుస్తకాలను అభివృద్ధి చేస్తుండగా 2026 విద్యా సంవత్సరం నాటికి అన్ని తరగతులకు ఈ పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది 3-6 తరగతులకు ఎన్సీఆర్టీ కొత్త పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల సిబ్బందికి సంబంధించినటువంటి రెమ్యూనరేషన్ పై పునః పరిశీలించాలి అంటూ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి ఏపీఓ ఇతర పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చే 250 రూపాయల రెమ్యూనరేషన్ 500 రూపాయలకు పెంచాలని టీచర్స్ గిల్డ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి చిట్టిబాబు చిన్నప్ప ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటన ద్వారా ఎన్నికల కమిషన్ ను కోరారు. అదే విధంగా జిల్లాలో దాదాపు 200 కిలోమీటర్ల పైన చాలా మంది పోలింగ్ సిబ్బందిని విధులకు నియమించారని, వారికి 2 రోజులకు ట్రావెలింగ్ అలవెన్స్ చెల్లించాలని ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాను కోరారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, జూన్ నెలలో పదవి విరమణ పొందే ఉద్యోగులు, వికలాంగులకు మినహాయింపు ఇవ్వాలని, పోలింగ్ అనంతరం నియోజకవర్గాలలో మెటీరియల్ సేకరించి కేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. పై సమస్యలను జిల్లా ఎన్నికల అధికారులు, నియోజకవర్గ స్థాయి అధికారులు పరిశీలించి చర్యలు తీసుకొని పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు లేకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇంటర్మీడియట్ ఫీజు చెల్లింపునకు ఒక్కరోజే గడువు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపునకు 30వ తేదీ ఒక్కరోజు మాత్రమే గడువు ఉందని ఇంటర్ ఆర్ఐఓ బండి వెంకట సుబ్బయ్య సోమవారం తెలిపారు. ఫీజు చెల్లించని విద్యార్థులు ఎవరైనా ఉంటే వెంటనే చెల్లించాలని సూచించారు. కాబట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులు మరి సప్లిమెంటరీ ఫీజును వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉంది. అలాగే 10వ తరగతి విద్యార్థులు కూడా మరి వీటికి సంబంధించినటువంటి సమయంలోనే మరి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి సంబంధించినటువంటి పరీక్ష ఫీజును చెల్లించాలి. ఇక దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. 10 సప్లిమెంటరీ ఫీజుకు నేడు తుది గడువు. 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసినట్లు డిఓ సుధాకర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కులు తక్కువ వచ్చినట్లు అనుమానం ఉన్నవారు పునః మూల్యాంకనం రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 30వ తేదీ రాత్రి 11 గంటల వరకు సంబంధిత పాఠశాల హెచ్ఎంకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని అన్నారు. 3 సబ్జెక్టుల్లో రాసే అభ్యర్థులు 110
చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. 3 సబ్జెక్టుల కంటే ఎక్కువ సబ్జెక్టులు రాసేవారు 125 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. మే 1 నుంచి 23వ తేదీ వరకు 50 రూపాయల అపరాధ రుసుముతో ఫీజును చెల్లించే వీలుందని పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇంటర్మీడియట్ 10వ తరగతి విద్యార్థులు ఫీజు చెల్లించే విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.